చట్టం అందరికీ సమానమే. హ్యాట్స్ ఆఫ్ బండి సంజయ్ గారు. వి సాల్యూట్ యు. ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా మీరు చెప్తున్న మాట 100% నిజం. అందరికీ చట్టం సమానంగానే ఉండాలి. నిజంగా నీ కొడుకే తప్పు చేస్తే ఆయన సైతం శిక్షించాలని చెప్పినటువంటి మాట కూడా మీ ధైర్యానికి మీ మాటకి ఫస్ట్లీ హ్యాట్స్ ఆఫ్. అయితే తెలంగాణ పోలీసు 5 టీములు, 1 కాదు 2 కాదు 5 టీములు తిరుగుతున్నాయి. 5 టీములు ఓ చోటనేమో హైదరాబాద్ కరీంనగర్ ప్రాంతాల్లో 3 టీములు తిరుగుతుంటే ఢిల్లీలో మరో 2 టీములు తిరుగుతున్నాయి. పాపం వల్ల తెలంగాణ పోలీసులకు వాళ్ళకి అర్థమైతే లేదు. బండి సంజయ్ చెప్తున్న మాట అందరూ సమానమే పట్టుకోండి అని చెప్తున్నారు ఆయన. సో ఇక్కడ ఈ టీమ్స్తో వర్కౌట్ అవడలేదు కాబట్టి డైరెక్ట్గా మీరు ఆదేశించవచ్చు. యూఆర్ఏ సెంట్రల్ మినిస్టర్ కదా, మీరు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నప్పుడు డీజీపీని ఆదేశించండి. సివి ఆనంద్ ఎందుకు లేట్ చేస్తున్నావు అని చెప్పి అడగండి. నా కొడుకైనా మంచిది, శిక్ష వేయండి. తప్పు చేస్తే వాడు తప్పు చేసి శిక్ష వేయండి అని చెప్పి అడగండి. లేదు ఇక్కడ వాళ్ళతో పని కాదనుకుంటే కేంద్ర బలగాలను నింపండి, ఎక్కడ పోయినా పట్టుకోండి. ఎంతసేపు పట్టుకోగలుగుతారు? మీ మీద ఇంత పెద్ద ఆరోపణ వస్తోంది, మీరు నిజాయితీ నిరూపించుకోవాల్సిన అవసరం ఇది. మీ రాజకీయ భవిష్యత్తుకు కూడా ఇదొక మచ్చ లాంటిది. మీరు నిరూపించుకోండి. ఎస్ ఇది తప్పు, వి స్టాండ్ విత్ యూ, డెఫినెట్గా మీతో పాటు ఉంటాం. ఇది తప్పు అయితే డెఫినెట్గా మీ కొడుకుని శిక్షించండి. లేదు కరెక్ట్ అనుకుంటే డెఫినెట్గా మీకు సాల్యూట్ చెప్తాం. ఎస్ పాపం ఒక కుటుంబం మొత్తం కూడా పాపం అమాయకుడైనటువంటి బండి భగీరథ్ని హనీ ట్రాప్ చేశారని చెప్పి భావిస్తాం. ఇది సమాజం ముందు మీరు నిరూపించుకోవాలి. సమాజం ముందు మీకు ఓటేసినటువంటి ఓటర్ల ముందు మీరు నిరూపించుకోవాలి. కరీంనగర్ ప్రజల ముందు మీరు నిరూపించుకోవాలి. అయితే మరి ఎక్కడ అటువంటి ఆరోపణ కేవలం బండి భగీరథ్ మీద ఎందుకు వస్తుంది? చాలామంది రాజకీయ నాయకులు ఉన్నారు కదా, రాజకీయ నాయకుల పిల్లలు ఉన్నారు కదా. ఉదాహరణకి జస్ట్ అన్ ఎగ్జాంపుల్ టేక్ ఈటెల రాజేందర్ ప్రస్తుతానికి మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నారు. ఆయన గతంలో బీఆర్ఎస్లో పనిచేసిండు, ఉద్యమంలో ఉన్నాడు, చాలా క్రియాశీలకంగా కొట్లాడి ఒకనొక సందర్భంలో నెంబర్ 2 బీఆర్ఎస్ పార్టీల రకంగా చర్చ జరిగింది. ఎప్పుడు ఎందుకు ఆయన కొడుకు మీద ఎటువంటి ఆరోపణ రాలేదు, ఆయన పిల్లల మీద ఆరోపణ రాలేదు? పోనీ ఇంకెవరైనా సరే, ఓ మంత్రులు తీసుకోండి, ఎవరైనా సరే వాళ్ళ పిల్లల మీద ఆరోపణ రాని కేవలం బండి సంజయ్ కుమారుడి మీదే ఎందుకు ఆరోపణ వస్తోంది? నిజంగా రాజకీయంగా ఆయన ఢీకొట్టాలనే ప్రయత్నం ఏదైనా రాజకీయ పార్టీ చేసి ఉంటే ఇంకేదైనా వేసి ఉండొచ్చు, ఇంకేదైనా ఇబ్బంది పెట్టి ఉండొచ్చు, ఇంకేదైనా మాట్లాడి ఉండొచ్చు. కానీ ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఓ పలానా అబ్బాయి నన్ను ఈ రకంగా అఘాయిత్యం చేసిన అమ్మాయితో చెప్పించాల్సిన అవసరం ఏ రాజకీయ పార్టీకైనా ఉన్నదా? సో మైనరా మేజరా ఇవన్నీ జరుగుతున్న చర్చ ఎప్పుడు జరుగుతాయి? జనరల్గా మనం చట్టం అందరికి సమానమైన రకంగా బండి సంజయ్ చెప్తున్న మాటలు వింటే ముందుగా పోక్సో కేసు నమోదైంది కాబట్టి అది తర్వాత అమ్మాయి పోక్సోనా కాదా మైనరా అనేది కోర్టులో ఛాలెంజ్ చేయాల్సి వస్తుంది. ఆ అక్యూజ్డ్ పర్సన్ ఎవరైనా ఉంటే. ఏ తప్పు చేయకపోతే మీకు ముందస్తుగా బెయిల్ కోసం ఎందుకు, నాట్ టు అరెస్ట్ ఎందుకు పోతున్నారు? క్వాష్ అనేది మీకున్న హక్కు. తర్వాత విచారణకు రమ్మంటే ఆయన ఏం చెప్తున్నాడు? లెటర్ ఒకసారి పీసీఆర్ ప్లే చేయండి. బండి భగీరథ్ లెటర్ గురించి ఒకటి మాట్లాడతాను నేను. బండి భగీరథ్ లెటర్లో ఏముంది చూడండి. అక్కడ ఆ లెటర్లో ఇన్ ద ఎక్స్ట్రీమ్లీ షార్ట్ నోటీస్ అఫోర్డెడ్ టు మీ అండ్ on account of certain personal inconvenience occasioned, I am unable to appear on the date appointed in the notice. నాకు చాలా పెద్ద పని ఉంది, నేను పెద్ద పనిని వదిలిపెట్టుకొని రాలేకపోతున్నా, నాకు చాలా తక్కువ టైం ఇచ్చారు అపాయింట్మెంట్ నాకు రమ్మని చెప్పి, కాబట్టి నేను రాలేకపోతున్నాను, కాబట్టి నాకు కొంత సమయం ఇవ్వండి 2 రోజుల పాటుగా అడుగుతున్నాడు ఆయన. ఎప్పుడు వస్తారట మళ్ళీ ఆయన అంటే 2 రోజులు సమయం అడిగిండు. మళ్ళీ ఎప్పుడు ఇస్తారు నోటీస్, ఎప్పుడో హాజరవుతారో తెలియదు. కానీ 2 రోజులలో నాట్ టు అరెస్ట్ వస్తే కదా అరెస్ట్గా అని చెప్పి ఫిక్స్ అయిపోయారు వాళ్ళు. పుసుక్కున కనుక పోలీసులకి దొరికితే అరెస్ట్గా కథం అది ఫిక్స్ అయిపోయి 2 రోజులు సమయం కావాలని 2 రోజుల సమయంలో నాట్ టు అరెస్ట్ రకరకాలుగా రాసుకున్న తర్వాత అప్పుడు బయటకు వస్తే గుహలో నుంచి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ బయటకు వస్తాడు. సో 2 టీములు ఢిల్లీలో, 2 టీములు హైదరాబాద్లో, ఓ టీం కరీంనగర్లో. ఎంత ఎత్తుకినా దొరకడు, ఎందుకంటే ఆయన పారిపోలేరు, దాచిపెట్టబడ్డాడు అనేది పబ్లిక్లో వినిపిస్తున్నమాట. పబ్లికే నిజమే అది. ఆయన ఎక్కడికి వారిపోలేదు, దాచిపెట్టిరు అంతే. ఎవరు దాచిపెట్టిరు ఏంటనేది మీరు చెప్పండి. మనకు వస్తున్నటువంటి పోల్ పెట్టాం మనం. బండి భగీరథ్ని ఎవరు దాచిపెట్టారు? బండి సంజయ్, రేవంత్ లేదా బీజేపీ పెద్దలు అంటే 50% మంది బండి సంజయ్ అంటున్నారు. కొన్ని కామెంట్స్ కూడా వచ్చాయి. సో ఇక్కడ ఒక కామెంట్ ఏంటంటే సో బహుశా మీ అందరికీ కూడా చాలామంది కామెంట్ చేస్తున్న వాళ్ళకి, మీ ఇంట్లో ఆడపిల్లలు ఎవరికైనా ఆడపిల్లని గమనించండి కామెంట్ చేసేవాళ్ళు. మీరు తిట్టే బూతులు ఇవన్నీ ఎందుకు తిడుతున్నా అర్థం కావట్లేదు. మరి అక్కడ జరిగేటువంటి విషయాన్ని కన్వే చేస్తుంటే మీకు ఎందుకంత కోపం వస్తుందో అర్థం కావట్లేదు. ఇక్కడ ఎవరో శ్రీనివాస్ అంట, ఆయన ఏం చెప్తున్నాడంటే ఏం న్యూస్ లేదా అంట, రోడ్డు కోసం ఎన్ని కుంతలు ఉన్నాయో ఒకసారి వెయ్యి అంట. సో ఆర్టీవీ రోడ్ల గురించి వేస్తుంది, ప్రతి దాని గురించి వేస్తుంది. ప్రతి అంశంలో ఆర్టీవీ ఈ న్యూస్ని వేయలేదనేది ఏది ఉండదు. ఫర్ ది ఫస్ట్ తెలుగు మీడియా ఎప్పుడు చూసినా డిజిటల్ ప్లాట్ఫామ్స్లో పబ్లిక్ వాయిస్ వినిపించే ఏకైక ఛానల్ ఆర్టీవీ. గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం.
మీరు వేసేటువంటి ఈ పిచ్చి మాటలు లేకపోతే మీకు ఆ పని లేదా బండి సంజయ్ వార్త కదా, అంటే బండి సంజయ్ కుమారుడు ఎదుర్కొన్న పోక్సో కేసు ఇది వార్త కదా. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్ ఈరోజు కోర్టులో నడుస్తోంది చర్చ. మరి ఈరోజు కోర్టులో జరిగేటువంటి ఈ క్వాష్ పిటిషన్ ఏమో చూడాలి. 11:30కి కోర్టు హియరింగ్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఇన్నారెడ్డి సిద్ధంగా ఉన్నారెడ్డి. సో బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పరారులో ఉన్నాడంట. 8వ తేదీన కేసు నమోదైతే 11వ తేదీన సిట్ వేస్తారు. 13వ తేదీన ఆయన హాజరు కమ్మంటే ఆయన హాజరు కాకుండా పరారులో ఉంటాడు. సో 5 టీములు తిరుగుతాయి, ఇంతవరకు దొరకడు. చట్టం ఉందని సమానమని చెప్పి బండి సంజయ్ చెప్తారు. సో పారిపోయాడా, దాచిపెట్టారా, పోలీసుల నిర్లక్ష్యం కనబడుతోంది. 8న కంప్లైంట్ అయితే వారం రోజులైనా సరే ఇంకా ఆ నిందితుడిని పట్టుకోకపోవడం వెనుక రాజకీయ కుట్ర కనబడుతోందా? పోలీసుల రియాక్షన్ ఏంటి? మనోజ్, మనం గమనించాల్సిన విషయం, ఇతను ఇప్పుడు ప్రస్తుతం బండి సంజయ్ హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న నేపథ్యంలో పోలీసులు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందనేది ఒక స్పష్టమైన వివరణ మనం డిపార్ట్మెంట్ నుంచి చూస్తా ఉన్నాం. అయితే టెర్రరిస్టులు ఏ మూల దాకున్నా కూడా అరెస్ట్ చేయగల దమ్మున్న పోలీస్ యంత్రాంగం మన తెలంగాణకి ఉంది, ఆ టెక్నాలజీ కూడా ఉంది. సో దీంట్లో మనం కొన్ని విషయాలు మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది మనోజ్. ఏప్రిల్ చివరన బండి సంజయ్ దగ్గరికి వాళ్ళ ఫ్యామిలీ వెళ్ళి ఈ రకంగా అమ్మాయిని ట్రాప్ చేశారు, సోషల్ మీడియాలో ఫొటోస్ పెట్టి బెదిరిస్తున్నాడు అని చెప్పని మాట్లాడటానికి వెళ్తే ఎందుకు ఆ అమ్మాయిని తిట్టి పంపించారు అన్న విషయం మీద క్లారిటీ లేదు. బండి సంజయ్ మాట్లాడుతూ అసలు కలవలేదని చెప్పి అంటున్నాడు. సో దీనికి బాధితులే దానికి ప్రత్యక్షమైన సాక్ష్యం. తర్వాత కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా చివరకు మన ముఖ్యమంత్రి సీరియస్ అయిపోయి డీజీపీకి ఆదేశాలు జారీ చేసిన వెంటనే ఒక సిన్సియర్ లేడీ ఐపీఎస్ ఆఫీసర్ ను దీనికి విచారణ అధికారిగా చేపట్టడం, ఆమె వెంటనే డ్యూటీ ఎక్కి రెండోసారి కూడా బాధితులు విచారణ చేసిన తర్వాత ఇంకా డెన్సిటీ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి అని దాంట్లో సెక్షన్స్ కూడా ఆల్టర్నేట్ చేసి కొన్ని సెక్షన్లు యాడ్ చేయడం జరిగింది. సో దీని తర్వాత విచారణకు హాజరు కావాలి అని చెప్పేసి చాలా స్పష్టంగా హాజరు కాకపోతే లీగల్ గా యాక్షన్ తీసుకున్నా అని చెప్పి నోటీసును పంపించినప్పటికీ కూడా నేను అంటే 2 గంటలకు రాకుండా 4 గంటల 4:30 సమయంలో మేము మెయిల్ చేశాము, తర్వాత నోటీసు పంపించామని చెప్పి చెప్తున్నప్పుడు పోలీసులు నిర్ద్వందంగా దాన్ని తోసిపుచ్చారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము యాక్సెప్ట్ చెయ్యము అని. సో దీంట్లో మనం బండి భగీరథ చాలా స్పష్టమైన స్ట్రాటజీతో ముందుకు పోతా ఉన్నాడు. ఇటుకూడి కోర్టులో ఉంది కదా, కోర్టులో ఖచ్చితంగా మాకు ఫేవర్గా వస్తుంది అని 15వ తారీఖున హాజరవుతాను, దీంట్లో నాకు కొన్ని డాక్యుమెంట్స్ కొన్ని సాక్ష్యాలు నాకు సేకరించాల్సి ఉందని చెప్పి నోటీసులో పేర్కొన్నాడో అది మరి ఎప్పుడైతే కేసు ఫైల్ అయిందో అప్పుడు దాకా ఏమైంది, అప్పటి నుంచి నోటీసు పంపించాలని గుర్తొస్తున్నాయి అన్నది ఒక పెద్ద ప్రశ్న. అంటే దీంట్లో క్వశ్చన్స్ చేసుకుంటూ పోతే ఒక్కదానికి ఆన్సర్ దొరకదు. ఇంకొక ప్రధానమైన విషయం చాలా దారుణమైన విషయం ఏంటంటే సోషల్ మీడియాలో కొన్ని యూట్యూబ్ ఛానల్స్ చాలా దారుణంగా ఆ అమ్మాయి ఫోటోలు వేస్తున్నారు. పోక్సో కేసులో అమ్మాయి పేరు రివీల్ చేయకూడదు, అమ్మాయి ఫోటోలు 80% రివీల్ చేయకూడదు.